ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు. జంగమహేశ్వర గ్రామ ప్రజలు మున్సిపాలిటీ పన్నులు చెల్లించడానికి భారంగా ఉందని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పనులు మంజూరు చేసే విధంగా గురజాల నగర పంచాయతీ నుంచి జంగలేశ్వరం గ్రామాన్ని విడగొట్టాలని పెద్ద ఎత్తున అర్జీలు దాఖలు చేయడంతో గురజాల నగర పంచాయతీ ఎగ్జిక్యూటివ్ సమావేశం అనివార్యం అయ్యింది. అయితే జరిగిన కౌన్సిలర్స్ మహాసభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లు అనుకూలంగా 7 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. గురజాల నగర పంచాయతీ నుంచి జగదీశ్వరం గ్రామాన్ని మినహాయించడంతో అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు మరియు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 11 మంది కౌన్సిలర్లు పాల్గొని సమావేశం నిర్వహించారు. ప్రజల వినతి మేరకు రాజకీయ పార్టీలు కౌన్సిలర్లు వ్యవహరించాలి కాబట్టి గ్రామ ప్రజలను గౌరవిస్తూ వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తి చల్మరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు జంగమేశ్వరపురం గ్రామ మనోభావాలను గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీని ఆదేశించడం వలన ప్రజలు వారి ఉద్దేశాల పట్ల అనుకూలంగా తీర్మానం చేయడం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ గ్రామీణ ప్రయోజనాలకు పట్టణ అభివృద్ధికి సహకరిస్తుందని జరిగిన తీర్మానం ప్రజాస్వామ్య విజయమని వైసీపీ నాయకులు గతంలో అవసరం లేకపోయినా ప్రజల ఉద్దేశాలను పండించుకోకుండా నగర పంచాయతీలో కలిపి మరలా వాళ్లే ఉద్రిక్తతలకు దారితీసే విధంగా వారి గ్రామ ప్రజలను పార్టీ పేరు మీద రెచ్చగొట్టి బలం సరిపోక ఇప్పుడు అశాంతికి కారణమైన ప్రజలు ఈసడించే విధంగా తయారయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో 19వ వార్డు కౌన్సిలర్ రమాదేవి కత్తి 11 మంది కౌన్సిలర్లు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా జంగమేశ్వరపురానికి చెందిన మాజీ సర్పంచ్ పొన్నారెడ్డి తెలుగుదేశం నాయకులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు కరువు పని లేదు, ఇంటి పని కట్టలేకపోతున్నాం అని జనం ఏదైతే మాకు చెప్పారో అదే విధంగా మేము ఈ రోజున ఖచ్చితంగా ఈ ఊరు మాకు చేసేయండి సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే గారిని, కాంతారావు గారిని, లక్ష్మీనారాయణ గారిని, టీడీపీ నాయకులు అందరినీ కూడా మేము అడిగాం. సరే మీరు అందరూ సంతకాలు పెట్టి మేము చేస్తా ఉన్నారు. అదేవిధంగా మేము డోర్ టు డోర్ పోయామండి. డోర్ టు డోర్ పై సంతకాలు పెట్టుకుని వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే